ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरुं नीलतारणं कृष्णचैतन्येश्वरम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमार మంత్రం చెప్తున్నప్పుడు వినిపిస్తుందండి? ఓకే. హరే కృష్ణ. ఇప్పుడు బెటరా? యా. సో హరే కృష్ణ మహామంత్రం చెప్పినప్పుడు మనందరం చేతులు ఎత్తడానికి ట్రై చేస్తున్నాం. సో చేతులు ఎందుకు ఎత్తుతున్నాం? కృష్ణ నేను సరెండర్ అంటున్నా. పాప పుణ్యాల మూటలు దిగిపో. సో కృష్ణుడిని అందుకోవడానికి, కృష్ణుడిని అందుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ జారిపోతాయి. సో మనందరం కూడా చూస్తున్నాం, చాలా మందికి ఎత్తడానికి కష్టంగా ఉంది, అయినా కూడా ఎత్తగలుగుతుంది. చిన్నప్పుడైతే ఎత్తేది, కొంచెం రెండుసేపు ఎత్తాలి అంటే కష్టంగా ఉంది. కానీ ఎత్తడానికి ఎవరు సాయం చేయాలి? భగవంతుడే సాయం చేయాలి. ఎందుకంటే మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సూర్యుని చూడాలనుకోండి, సూర్యుని చూడడానికి ఏం ఉపయోగించాలి? టార్చ్ లైట్ వేసి సూర్యుని చూడడం అవుతుందా? సూర్యకాంతితోనే సూర్యుని చూడాలి, సూర్యుడిచ్చే కాంతితోనే సూర్యుని చూడాలి. సో భగవంతుడిచ్చే శక్తితోనే భగవంతుడిని తెలుసుకోవడం అవుతుంది, భగవంతుడి శరణాగతి పొందడం అవుతుంది. మన శక్తి అనేది అక్కడ ఏమీ లేదు. ఓకే, ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క శక్తి. అయితే మనం చేయాల్సిందల్లా సూర్యుని వైపు తిరగాలి, లేకపోతే కళ్ళు మూసుకుంటానంటే అవ్వదు. కళ్ళు తెరిచి సూర్యకాంతిని ఉపయోగించుకుని సూర్యుని చూడాలి. ఓకే, అలాగే జీవు మనం కోరుకోవాలి, కృష్ణ నాకు నేను తెలుసుకోవాలని ఉంది, భక్తి అంటే తెలుసుకోవాలని ఉంది, నాకు ఈ భక్తిని అనుభవించే శక్తి, ప్రేమ భక్తిని ఇవ్వాలి అని మనం కృష్ణుడి వైపు తిరిగి కృష్ణుడి శక్తితోనే మనం కృష్ణుడిని తెలుసుకోవాలి. కృష్ణుడు అనండి, లేదా మనకి కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకి డైరెక్ట్ శక్తి లేదు కాబట్టి గురువుని ఆశ్రయిస్తాం. సో గురువు మనల్ని ఆ కృష్ణుడిని చూపించగలరు. ఓకే, సో మనం శ్రీమద్ భాగవతం చూస్తున్నాం మనం. సో ఇప్పటి వరకు జరిగింది. ఓకే, దానికి ముందు కొంచెం ఈరోజు యొక్క విశేషత నిత్యానంద త్రయోదశి. వరుసగా 3 రోజులు పండుగలే. మొన్న భీష్మ ఏకాదశి. ఓకే, నిన్న స్పెషాలిటీ ఏంటి? నిన్న ఏదైనా స్పెషల్ ఉండిందా?
నిన్న వరాహ ద్వాదశి. నిన్న వరాహ ద్వాదశి, వరాహస్వామి అవతరించిన రోజు. నేను మీకు ఏకాదశి మెసేజ్ లో పెట్టాను, టుమారో ఇస్ వరాహ ద్వాదశి. సో నిన్న వరాహస్వామి అవతరించిన రోజు. మనం భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు జన్మ కర్మ చ మే దివ్యం. భగవంతుడి జన్మ చాలా దివ్యమైనది. ఎలా కావాలన్నా అతడు అవతరిస్తాడు. జన్మ అంటే ఏంటి? భగవంతుడికి జన్మ మృత్యులు లేవు. భగవంతుడి జన్మ అంటే భృత్యానుకంపిత ధియేహ గృహీతమూర్తే. మనకి ధ్యాన శ్లోకాల్లో వస్తుంది. అంటే భృత్యులకి, సేవకులకి, భక్తులకి కరుణ చూపడం కోసం అతడు గృహీతమూర్తే అవతారాన్ని స్వీకరిస్తాడు. ఆ అవతారం స్వీకరించడాన్ని మనం జన్మ అంటున్నాం. కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి అంటున్నాం. భగవంతుడికి యాక్చువల్లీ అంటే మనలా జన్మ కాదు, అవతారాన్ని మనం జన్మ అంటున్నాం. భగవంతుడి జన్మ అన్ని చాలా అద్భుతం. అంతేందుకు మనకు తెలిసిన అవతారాల్లోనే చూడండి. నిన్న వరాహ అవతారం. వరాహం ఎక్కడి నుంచి వచ్చిందండి? వరాహ అవతారం ఎలా మొదలైంది? ఎక్కడి నుంచి ఉద్భవించాడు స్వామి? అవతారం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? వరాహస్వామి మనం ఆల్రెడీ మీరందరు 2 సార్లు వినిసారు. వరాహ అవతారం బ్రహ్మదేవుడు ముక్కులో నుంచి వచ్చాడు. కరెక్టేనా? బ్రహ్మదేవుడు ఏంటా ఏదో దురద జలగా ఉంది అని ఇలా 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 అన్నాడు. బయటకు వచ్చింది. ఏమిటా వచ్చింది అనుకున్నాడు. ఇలా పెరిగిపోయాడు. అందరు చూస్తున్నారు, ఎవరితను? గుర్తుందా? మనం గ్రాడ్యువల్ గా తెలుసుకున్నాం వరాహ అవతారం గురించి. ఓకే, సో బ్రహ్మదేవుడు ముక్కులో నుంచి వచ్చిన వరాహ అవతారమైన భగవంతుడి కంటే సౌందర్యం ఇంకెవరు లేరు. ఓకే, మొత్తం బ్రహ్మాండం 14 భువనాలు ఒక బ్రహ్మాండం అయితే అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. పోనీ ఈ బ్రహ్మాండంలో అవతారం అనుకున్నాం. కృష్ణావతారంలో ఎక్కడొచ్చాడు భగవంతుడు? కంసుడి చెరసాలలో అవతరించాడు. ఇంకా ప్రతిదీ అద్భుతమే. కేశవ ధృత సూకర రూప, వరాహం వచ్చినా సరే. సో ఇలాగా తల్లిదండ్రుల్ని చూసి చేసుకుని వచ్చాడు. తల్లిదండ్రులు లేకుండా కూడా వచ్చాడు. కేవలం భక్తుడి మాట నిలబెట్టడం కోసం స్తంభం చేయించుకుని వచ్చేసాడు. సో నరసింహ అవతారం ఎక్కడి నుంచి వచ్చింది? స్తంభం నుంచి వచ్చింది. అలాగే హంస అవతారం కూడా సనక సనందాదులు బ్రహ్మ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి డౌట్ వచ్చింది. బ్రహ్మదేవుడు సందిగ్ధంలో పడ్డాడు. స్వామిని తలుచుకోగానే ఆ స్తంభం నుంచి హంస కింద వచ్చాడు. ఓకే, మత్స్యావతారం చేప కింద వచ్చాడు. కూర్మావతారం కింద ప్రతిదీ జన్మ కర్మ. ఆ కర్మలు కూడా సైనిక దృష్టిలో ఏమడుగుతున్నారు? మానవ అవతారం దాల్చి మానవాతీత కార్యక్రమాలు చేసిన ఆ కృష్ణుడి గురించి చెప్పండి అంటున్నారు. భగవంతుడి కర్మలన్నీ కూడా ఓకే, సో ఇప్పుడు ఇవాళ నిత్యానంద త్రయోదశి గురించి కనుక చూసుకుంటే ఎవరి? నిత్యానంద ప్రభు. సో నిత్యానంద ప్రభు ఎవరు అంటే సాక్షాత్తు బలరాముడు అండి. బలరాముడు ఎవరు? భగవంతుడి యొక్క ఫస్ట్ విభూతి. గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందం ఆది పురుషుడు గోవిందుడు ఉన్నాడు కదా, ఆ గోవిందుడి నుంచి మొట్టమొదట వచ్చిన వాడు బలరాముడు. ఆ బలరాముడి నుంచి మనకి మిగతా చతుర్వ్యూహాలు, వాసుదేవుడు, క్షీరోదక సాయి, కాన్మోదక సాయి, గార్ధోదక సాయి, వాసుదేవుడు, ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్ని ఇంకా సమస్త అవతారాలు అక్కడి నుంచి మొదలయ్యాయి. ఓకే, సో కృష్ణుడికి బలరాముడికి సో మొట్టమొదటి కృష్ణుడి యొక్క విభూతి ఎవరు అంటే బలరాముడు. మరి బలరామకృష్ణుడు ఇద్దరికి తేడా ఏంటి అని కనుక చూసుకుంటే సర్వం 64 గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 64 గుణాలు సంపూర్ణంగా ఉన్నవాడు కృష్ణుడు. బలరాముడు కూడా ఈక్వల్ కృష్ణుడికి. కానీ కొన్ని తేడాలు ఉన్నాయి. ఏమిటా తేడా? మనకు తెలిసిన తేడాలు ఏంటి? కృష్ణుడు శ్యామవర్ణం, బలరాముడు శ్వేత, తెల్లటి రంగు బలరాముడు. కానీ కృష్ణుడు శ్యామరంగం కాబట్టి, బ్లూ కలర్ కాబట్టి బలరాముడికి ఎప్పుడు బ్లూ కలర్ వస్తువులే వేసుకుంటారు. వీళ్ళిద్దరికి ముఖ్యంగా ఉన్న తేడా ఏంటి అంటే కృష్ణుడు భగవంతుడు, బలరాముడు కూడా భగవంతుడే.
కానీ బలరాముడు నిత్యము కృష్ణుడికి సేవా భావనలో ఉన్నవాడు. ఓకేనా అండి? కృష్ణుడు తన భక్తుల్ని సేవ చేయడానికి ఉవ్విళ్ళు ఊరుతుంటాడు, అది పక్కన ఉంచు. ఎప్పుడు అవతారం అని ఇప్పుడు చూడండి, రామావతారంలో మన లక్ష్మణుడిని చెప్పుకుంటాం, బలరాముడు ఆదిశేషుడు. ఫస్ట్ విష్ణు వైకుంఠం దగ్గరికి వస్తే మనకి నిత్యం సేవ బలరాముడు విష్ణుమూర్తికి. అంటే సమస్త జగత్తు విష్ణువు మీద ఆధారపడితే విష్ణువు ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు? ఆదిశేషుని మీద రెస్ట్ తీసుకుంటున్నాడు. అది అతని యొక్క అద్భుతమైన సేవ. అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా బలరాముడు విడిచిపెట్టలేదు స్వామి. బలరాముడు ఇప్పుడు బృందావనంలో కృష్ణుడు రాగానే ఫస్ట్ బృందావన ధాము కృష్ణుడి లీలలకి పనికొచ్చే ప్రతిదీ కూడా బలరాముడి యొక్క ఎక్స్పాన్షన్, బలరాముడి యొక్క విభూతి. ఇప్పుడు నేను కృష్ణ భజనకి మృదంగం వాయిస్తున్నాను లేదా కరతాళు వాయిస్తున్నాను, ఇవన్నీ కూడా బలరాముడే. కృష్ణుడిని తెలుసుకోవడానికి మనం గ్రంథం వాడుతాం, ఇది కూడా బలరాముడి యొక్క విభూతి. కృష్ణ సేవలో ప్రతి ఒక్కటి కూడా బలరాముడి యొక్క విభూతే కృష్ణ సేవ కింద సర్వం వ్యాపించింది. ఓకే, సో కృష్ణుడితోనే బలరాముడు. కొన్ని చోట్ల కృష్ణ అవతారానికి ముందు వచ్చి ఉండొచ్చు. లైక్ ఇప్పుడు మనం కృష్ణ అవతారం కనుక తీసుకుంటే, సో కృష్ణుడి కంటే ముందు రోహిణీదేవి సప్తమ గర్భంలోనే బలరాముడు వచ్చాడు, తర్వాత అష్టమ గర్భంలో కృష్ణుడు వచ్చాడు. రామావతారం కనుక చూసుకుంటే రాముడు తర్వాత లక్ష్మణుడు అనుజుడు కింద వచ్చాడు. సో అక్కడ అనుజుడు అంటే పర్ఫెక్ట్ అనుజుడు. రాముల వారు అంటే వనవాసానికి వెళ్తే సీతమ్మ వారు ధర్మపత్ని కాబట్టి వెళ్ళాలి, ఆవిడ లక్ష్మణుడికి వెళ్ళాలి అనే రూల్ ఏం లేదు. కానీ లక్ష్మణుడు ఎప్పుడు రాముని విడిచిపెట్టి ఉన్నాడు. సో అదే తన సేవ. మన రామాయణంలో కూడా చెప్పుకున్నాం, పంచవటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రాముడు అన్నాడు, ఈ స్థలం చాలా బాగుంది లక్ష్మణ, ఓకే, నీ ఇచ్చ ప్రకారం ఇక్కడ ఒక కుటీరాన్ని నిర్మించు. స్థలం నేను చూస్ చేశాను కదా, నీకు ఇష్టం వచ్చి నా రీతిలో దీన్ని నిర్మించు. లక్ష్మణుడు అడుగుతున్నాడు, అందులో నా ఇష్టం ఏంటి? నీకేది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం, నీకు ఇక్కడ ఏం కావాలో అంటే పూర్తిగా భగవత్ ప్రీతి కోసం. ఓకే, భాగవతంలో మనం ఫస్ట్ చెప్పుకున్నాం ఏంటి? ఫస్ట్ శ్లోకం, సెకండ్ శ్లోకం, ధర్మ ప్రోజ్జిత కైతవోత్తర ధర్మం. కైతవ ధర్మాన్ని పక్కన పెట్టేసింది భాగవతం అనుకున్నా. అక్కడ ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను. భగవద్గీత కృష్ణుడి యొక్క లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటండి? కృష్ణుడి యొక్క లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి భగవద్గీతలో? భగవద్గీత కంక్లూజన్ ఏం చెప్పాడు కృష్ణుడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి మేడం, యదా యదా హి ధర్మస్య 4th చాప్టర్ కదా? అవును. పరిత్యజ్య మామేకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇప్పటి వరకు అన్ని ధర్మాలు చెప్పాను కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే విడిచిపెట్టు, అన్ని ధర్మాలని విడిచిపెట్టు. భాగవతం స్టార్టింగ్ ఏంటి? ధర్మ ప్రోజ్జిత కైతవోత్తర పరము, కైతవ ధర్మాన్ని పక్కన పెట్టు. కనెక్షన్ తెలుస్తుంది మీకు? భగవద్గీత లాస్ట్ పరమ ధర్మం గురించి భాగవతం స్టార్టింగ్ నుంచి చెప్పిస్తుంది. భాగవతం కూడా ధర్మాన్ని పక్కన పెట్టాలా, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కైతవ ధర్మం అంటే ఏదైతే స్వార్థపూరితమైన భక్తి ఉందో, అఫ్ కోర్స్ నాస్తికత్వానికంటే కృష్ణుడిని వెళ్ళి ఇది కావాలి అని అడగడం ఓకే, నాస్తికుడి కంటే కూడా ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని వీళ్ళందరూ ఓకే. కానీ మనం భాగవతం మాట్లాడే పరమధర్మం ఏంటి? మనకి రాధేశ్యాం ప్రభు చాలా చక్కగా చెప్తుంటారు, మంది ప్రతిరోజు వెళ్ళి గాడ్ గివ్ అస్ దిస్ డే ఆర్ డైలీ బ్రెడ్, ఇవాళ నాకు భోజనం పెట్టు అని భగవంతుణ్ణి అడగడం అనేది భక్తి కాదు. మంది బ్రెడ్ సీకింగ్ రిలీజియన్ కాదు, బ్రెడ్ గివింగ్ రిలీజియన్. కృష్ణ నేను నీకు ఈరోజు ఏం పెట్టాలి, పొద్దున్న అసలు కిచెన్లోకి వెళ్ళంగానే కృష్ణ నాకు ఇవ్వు కాదు, కృష్ణ నేను నీకు ఈరోజు ఏం చేయను. కృష్ణుడు ఐడియా ఇస్తాడు, నాకు ఇది కావాలి అని ఐడియా వస్తుంది. మనకి ఏ ఐడియా వస్తే అది కృష్ణుడు అడిగినట్టే.
ఎందుకంటే కృష్ణుని తలుచుకుని అడుగుతున్నాం కదా, కృష్ణ నీ కోసం ఏం చేయాలి? బృందావనం అంతా ఇదే భావం అండి. యశోద లేచిన దగ్గర నుంచి నేను కృష్ణుడికి ఏం చేయాలి, గోపికల ఇవాళ ఏం చేస్తే కృష్ణుడు మా ఇంటికి వస్తాడు, ఎప్పుడూ కూడా నేను భగవంతుడికి ఏం ఇవ్వాలి, అది పరమధర్మం. సో ముందున్న కైతవ ధర్మం అందుకనే ఏమనండి కామ్యకర్మలనండి, స్వర్గారోహణలండి, ముక్తి అనండి, అన్నీ కూడా అక్కడ పక్కన పెట్టేసి. ఓకే, సో భక్తుడు ఏం అడుగుతున్నాడు, నన్ను నరకంలో పడేస్తావా, పడేసుకో, నో ప్రాబ్లం. అది భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నాడండి, నీ నుంచి కనుక విముఖత వచ్చేటట్లయితే నాకు బ్రహ్మ పదవి కూడా వద్దు. బ్రహ్మ పోస్ట్ అన్నిటికంటే టాప్ మోస్ట్ పోస్ట్, కానీ బ్రహ్మ పదవి వచ్చాక నాకు నీ మీద భక్తి ఉండట్లేదు అనుకో, నాకు ఆ పదవి ఇవ్వక. అసలు నీకు తెలుసు నా గురించి, మనం అనుకుంటుంటాం ఇంత అడుగుతున్నాను కృష్ణుడు నాకేం ఇవ్వట్లేదు, ఎన్ని రోజులు అడుగుతాను స్వామి. కృష్ణుడికి తెలుసు ఇస్తే మనం ఏమవుతాము. భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నాను, నాకు బ్రహ్మ పదవి వద్దు. ఎప్పుడు అంటే నీకు సేవ చేస్తాను అంటే ఓకే, నీ నుంచి విముఖత తిరిగిపోతాను అనుకుంటే నాకు బ్రహ్మ పదవి కూడా వద్దు. నిన్ను సదా స్మరించుకోగలిగితే ఓ భక్తుడి ఇంట్లో పురుగు కింద పుట్టినా చాలు నేను. సో అంటే భక్తుడి హైయెస్ట్ గోల్ ఎలా ఉంటుంది, భక్తుడి భావాన్ని చెప్తున్నాను. భాగవత ఆ పరమధర్మం గురించి చెప్తున్నాను. ఓకే, సో గ్రాండియల్ గా మనం ఏం చేయాలి, యార్తో జిజ్ఞాసు అర్థార్థి, నాకు ఇది కావాలి దగ్గర నుంచి నేను భగవంతుడికి ఏమి ఇవ్వాలి అనే స్టేజ్కి నేను భగవత్ ప్రీత్యర్థం చేయాలి. సో అలా ప్రీతి చేయగలిగినప్పుడు మనకి ఆది గురువు ఎవరు అంటే బలరాం. ఇప్పుడు మనం ఈ గురు పరంపర అనుకున్నాం కదా, ప్రతి గురువు కూడా బలరాముడి యొక్క విభూతే. గురుతత్వం అంతా కూడా బలరాముడి దగ్గర నుంచే వస్తుంది. సో ఈ లెక్కన నిత్యానంద ప్రభు కూడా ఆది గురువు. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అవతారాల్లో విశేషత ఏంటి అంటే, మనకి అన్ని చోట్ల అవతారం అయింది చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణ. మన రెఫరెన్స్ భాగవతంలో చూస్తాం. ఆల్రెడీ మీరు భాగవతం ఆల్రెడీ విన్న వాళ్ళకి నేను ఆ రెఫరెన్స్ ఆల్రెడీ ఇచ్చాను. ఓకే, మనం గ్రాడ్యువల్ గా తెలుసుకున్నాము. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు అయితే, నిత్యానంద ప్రభు కూడా స్వయంగా బలరాముడు. ఓకే, అయితే ఈసారి కూడా మనకి కృష్ణావతారంలో రాగా నిత్యానంద ప్రభు ముందుగా వచ్చాడండి. చైతన్య మహాప్రభు కంటే ఒక 12 సంవత్సరాలు అనుకుంటా, 12 సంవత్సరాలు. నిత్యానంద ప్రభు గ్రామం పేరు తెలుసా మీకు, అవతరించిన గ్రామం? కృష్ణుడు పుట్టిన ప్లేస్ ఏంటండి? ఫస్ట్ అటు నుంచి వద్దాం. మధుర. మధుర. ఓకే, తర్వాత పెరిగాడు గోలోకంలో కాబట్టి అక్కడ పుట్టాడని అనుకున్నారు, అక్కడ కూడా పుట్టాడు, ఆ తర్వాత చూద్దాం. ఓకే, అలాగే బలరాం నిత్యానంద చైతన్య మహాప్రభు పుట్టిన స్థలం మాయాపూర్, నవద్వీపం. ఓకే, నవద్వీపంలో మాయాపూర్. అలాగే నిత్యానంద ప్రభు పుట్టిన ప్లేస్ ఆయన ఒరిస్సా కదండి, ఏకచక్రాపురం. ఓకేనా, ఏకచక్రపురం. ఏకచక్రాపురం ఎక్కడైనా విన్నామా? ఏకచక్రాపురం విన్నాం మాతాజీ, కానీ ఎక్కడ గుర్తులేదు. బలి చక్రవర్తి కథలో కథలో ఉంది. పాండవులు ఎక్కడో ఏకచక్రపురంలో ఫస్ట్ లక్క ఇంటి నుంచి పారిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏకచక్రపురం వెళ్తారు కదా. ఏకచక్రాపురంలోనే భీముడు ఎవరినది బకాసురుణ్ణి చంపాడు. బకాసురుణ్ణి ఇంటికి ఒకళ్ళు వెళ్ళాలి, మీకు కథ గుర్తుందా? ఒక్కొక్క ఇంటికి ఆ రోజు ఏకచక్రాపురం. ఈ వంటకి మీరు ఏకచక్రాపురం వెళ్తే ఒక ఇల్లు అక్కడ ఉంటుంది, పాండవులు ఇల్లు అని చూపిస్తుంటారు. ఓకే, సో ఏకచక్రాపురంలో మాతాజీ అది ఎక్కడ ఉంది, ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది? బీహార్ అనుకుంటా. ఎక్కడ ఏ స్టేట్ లో ఉంది? అదే బీహార్ అనుకుంటాను. మాయాపూర్ నుంచి ఒక 4 hours మాతాజీ జర్నీ. ఓకే, మాయాపూర్ నుంచి. ఓకే ఓకే ఓకే, సో నిత్యానంద ప్రభు తల్లిదండ్రులు ఎవరు అంటే హదాయ్ పండిట్, పద్మావతి. ఓకే, ఈ హదాయ్ పండిట్ కూడా నిత్యానంద ప్రభు కూడా అంటే స్వయంగా బలరాముడు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా చాలా గొప్ప గొప్ప లీలలు చేశాడు నిత్యానంద ప్రభు. ఓకే, పుట్టిన దగ్గర నుంచి ఎక్కువగా లక్ష్మణుడి
పాత్ర పోషించేవారు. అతను డ్రామాలు వేయడం అంటే కృష్ణలీలలో ఈ నాటకం కింద వేయడం చాలా ఇష్టం అనమాట నిత్యానంద ప్రభుకి. సో ఎప్పుడు రామాయణంలో లక్ష్మణుడి పాత్ర కదా, మరి తనే కదా లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడి పాత్ర వేసి ఎప్పుడు చాలా అంటే ఇంకా చూస్తే నిజంగా లక్ష్మణుడిని చూస్తున్నాం అన్న భావనలో అతడు నిజంగా లక్ష్మణుడి మూడ్లో వెళ్ళిపోయాడు. తనే లక్ష్మణుడు కదా. ఒకసారి చిన్నప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నాం చైతన్య భాగవతం నుంచి ఈ ఘట్టం. ఒకసారి ఏమవుతుందంటే రామాయణంలో అందరూ ఏంటది యుద్ధం సీన్ జరుగుతుందన్నమాట. యుద్ధం సీన్ జరుగుతున్నప్పుడు ఇంద్రజిత్ వచ్చి బాణం వేస్తాడు. సో ఒక పిల్లవాడు వచ్చి ఏదో బాణం వేశాడు, లక్ష్మణుడు మూర్చిపోయాడు. నిత్యానంద ప్రభు మూర్చిపోయిన వాడు అసలు లేవలేదు, మరి నిజంగానే మూర్చిపోయాడు. అదే డ్రామాన్న అయిపోయింది. తర్వాత ఆంజనేయ స్వామి ఇంకా తీసుకురాలి. ఏమిటి ఇలా టప్పుని పడిపోయాడు ఏమిటి అని వీళ్ళు వెళ్ళి చూసి లేపారు. నిత అంటే లేవట్లేదు అనమాట. వాళ్ళందరికీ భయం వచ్చింది. వెళ్ళి తీసుకుని వచ్చాడు. హడాయి పండిట్కి వాళ్ళ తండ్రికి గుండె జారిపోయింది. ఇదేమిటా ఇలా అయిపోయింది అని చెప్పి అప్పుడు అడిగాడు, ఎందుకు, దీని ముందు ఏం జరిగింది అని చెప్తే అప్పుడు ఇతను చెప్పారు, ఇలా మేము యుద్ధం సీన్ చేస్తున్నాం అండి ఈ లోపల. సో వెంటనే హదాయ్ పండిత్ ఏం చేస్తారంటే, సరే అయితే ఇక్కడ ఆంజనేయుడిగా చేస్తున్న పిల్లవాడు ఎవరు అని ఆ పిల్లవాడిని నుంచి, నువ్వు వెళ్ళి గబగబా సంజీవిని పర్వతాన్ని తీసుకునేరా అని. సో వాడు ఏదో పర్వతం అడుగు చేసి అని సౌండ్ చేసుకుంటూ వచ్చి ఇలా పిల్లలు కదా అందరూ ఇలా చేసి ఏదో రసం పిండారు. అప్పుడు చేస్తారు అంటే పూర్తిగా తన భావం తనే కదా తనకు గుర్తొచ్చేస్తోంది. నిత్యానంద ప్రభు కింద ఉన్నా కూడా లక్ష్మణుడి కింద ఎలా ఉన్నాడు అని. సో అందరికీ కూడా చాలా చాలా అంటే ఒక్క భగవంతుణ్ణి మన వాళ్ళ కంటే కూడా మనం ఎక్కువగా ప్రేమించగలం. ఎందుకంటే అసలైన మనవాడు భగవంతుడు ఒకడే. ఓకే, సో ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా ఈ నిత్యానంద ప్రభు అంటే చాలా చాలా ఇష్టం ఉండేదన్నమాట. ఓకే, అయితే ఎప్పుడు కూడా నిత్యానంద ప్రభు అంటే ఎప్పుడు అంటే చైతన్య మహాప్రభు అవతారం వస్తుంది, ఎప్పుడు నేను వెళ్ళి నా స్వామిని కనుక్కుంటాను. ఓకే, కొన్ని చోట్ల మనకి చూపిస్తుంటారు కృష్ణావతారంలో. అయితే మనకి భాగవతంలో లేదనుకోండి, ఎక్కడో ఒక ఎపిసోడ్ లో చూసాను, బలరాముడి కింద పుట్టాడు కానీ బలరాముడు మాట్లాడు కృష్ణుడు వచ్చేంత వరకు అని. నాకు అవి నిజాలు తెలియదు, కానీ అంటే భావన ఏంటి అంటే ముందు వచ్చినా కూడా స్వామి కోసమే వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో నిత్యానంద ప్రభు కూడా అలాగే వెయిట్ చేసేవాడు. సో ఒకసారి ఏమైందంటే ఈ ఏకచక్రపురానికి ఒక సన్యాసి వచ్చాడనమాట. ఈ హదాయ్ పండిట్కి సన్యాసులు అంటే చాలా చాలా ప్రీతి. వెంటనే తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం అది ఇచ్చాడు. చాలా గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. అంటే ఎప్పుడు కూడా అతిథి సత్కారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం అన్ని పక్కన వచ్చిన అతిథి ప్రీతి చెందాడు అంటే భగవంతుడు ప్రీతి చెందాడు అని అర్థం. సో మన శాస్త్రాలన్నీ కూడా వచ్చిన వాడు పరమ శత్రువు అయినా సరే అతిథి కింద వచ్చాడు అంటే అతని కోరికే మన కోరికలు అన్నిటికంటే కూడా ముందు రావాలి. ఓకే, సో అలాగా సో అంతా అయిపోయిన తర్వాత సన్యాసి ఇంకా బయలుదేరుతున్నప్పుడు హదాయ్ పండిట్ అడుగుతాడనమాట, నీకేం కావాలి స్వామి, నేనేమి ఇచ్చుకోను అంటే అడిగింది ఇస్తావా అని. ఖచ్చితంగా స్వామి, మీరు మా అతిథులు ఈరోజు, అయితే నాతో నీ పుత్రుణ్ణి పంపించు అని. నీ పుత్రుణ్ణి పంపించు నాతో దేశ సంచారం కోసం. సో అది అంటే ఇంకా మనకి దశరథుడితో పోలుస్తాడు. బృందావన్ దాస్ ఠాకూర్ రాశారండి చైతన్య భాగవతం. సో హదాయ్ పండిట్ చిన్న పిల్లవాడు, వాడు మీకు ఏం సేవ చేస్తాడు, చేయలేడు, నేను వచ్చేస్తాను కదా, నేను వచ్చి నీ సేవలన్నీ చూసుకుంటాను అని. నువ్వు అడిగావు, నేను చెప్పాను నాకేం కావాలి అని అన్నాడు. సో నిత్యానంద ప్రభుని పంపిస్తాడంట. పంపించలేక మొత్తం ఊరంతా కూడా శోకం అనమాట, శోక సముద్రమే. అయితే పద్మావతి దేవి అడుగుతుంది, అంటే తల్లి భర్తతో అడుగుతుంది అనమాట హదాయ్ పండిత్తో, రాముడు వెళ్ళిపోతే రామా రామ అని దశరథుడు ప్రాణాలు విడిచేశాడు, మనకు ప్రాణాలు కూడా పోవట్లేదు అంటే ఏంటి, మనకు అసలు ప్రేమే లేదు అంటే హదాయ్ పండిత్ చెప్తున్నాడు, ఒక్కసారి ప్రాణం పోవడం ఈజీ, నిమిషం ప్రాణం పోవడం అనేది ఇంకా కష్టం, అది పోకపోతే ఇంకా పెద్ద కష్టం అనుభవిస్తున్నాను నేను అని. సో ఫైనలీ కూడా వాళ్ళు ఆ నిత్యానంద ప్రభు ధోరణిలోనే వాళ్ళు తర్వాత దేహాన్ని చాలిస్తారు. అయితే ప్రతి చోట కూడా మన రాముని కూడా అనుకుంటాం, రాముడు ఎందుకు వచ్చేసాడు, ఏమిటి వనవాసం, ఏమిటి లీల.
కానీ మనం కనుక చూస్తే రాముడి కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ దండకారణ్యంలో కదండి. సో అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రపంచంలోకి వచ్చాక ఈ టైం కాలం అనే పరిధిలో ఉన్నారు. అసలు కాలం ముందుకి వెళ్తూ ఉండాలి. భగవంతుడు స్పెషల్లీ వచ్చినప్పుడు లీలలు అసలు బృందావనంలో ఎవరికి ప్రాణాలు లేవు. కృష్ణుడు అక్రూరుడు తీసుకెళ్ళిన తర్వాత మనం చెప్పుకున్నాం కదా, అందరూ తిడుతున్నారు అక్రూరుని, నీ పేరు క్రూర అని అక్రూరుని తిడుతున్నారు అనమాట. సో అలాగా కానీ కృష్ణుడు ఏంటి, కృష్ణుడు అక్కడ రావాలి. ఎందుకంటే అక్కడ దేవకి వసుదేవులు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే యాక్చువల్లీ దేవకి దేవి కన్న తల్లి, ఆవిడ ఎదురు చూస్తాను 12 ఏళ్లగా. అలాగే ఎన్నో లీలలు దాని తర్వాత మనకి జరిగాయి. సో అలాగా నిత్యానంద ప్రభు ఇక్కడ వదిలి వెళ్ళిన తర్వాత దేశ సంచారం చేస్తూ సన్యాసం జీవించుకుంటూ తర్వాత అతను బృందావనం వెళ్ళిపోతారు. ఓకే, బృందావనంలో పూర్తి వైరాగ్యంతో ఉంటారనమాట. అంటే మహాప్రభు ఎప్పుడు వస్తారు, నన్ను ఎప్పుడు పిలుస్తారు అన్న ఆత్రంలోనే అతను ఉన్నారనమాట. సో ఇక్కడ కూడా ఒకసారి ఎప్పుడైతే నవద్వీపంలో చైతన్య మహాప్రభు జన్మించారో ఇక్కడ ఏకచక్రపురంలో నిత్యానంద ప్రభు గట్టిగా నవ్వుతారనమాట. గట్టిగా పగలబడి, అంటే చాలా ఆనందం. ఏమిటి సడన్ గా పిచ్చి పట్టిందా పిల్లవాడికి అనుకుంటారు. అంటే అంతటి ఆనందం ఉంటే అక్కడ మహాప్రభు వచ్చేసారు. ఓకే, మీకు మహాప్రభు లీలల్లో నేను ఒకటి చెప్పాను, గుర్తుందా అండి? ఒక బ్రాహ్మణుడు వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు ఇంట్లో అది ఆ బ్రాహ్మణుడు అంటే, నేను ప్రతిదీ నేనే వండుకుని నైవేద్యం పెట్టి తింటేనే నేను తింటానండి, లేకపోతే పర్వాలేదు నాకేమీ వద్దు అంటే వాళ్ళందరూ ఏం చేస్తారు, సరే స్వామి నువ్వే వండుకో అని చెప్పి కిచెన్ అంతా ఇచ్చిస్తారు. సో ఈయన వండుకుని సరిగ్గా నైవేద్యం పెట్టేటప్పటికి చైతన్య మహాప్రభు చిన్న పిల్లవాడు వచ్చి అది తినేస్తాడు. అయ్యో పిల్లవాడు ముట్టేసుకున్నాడే అని మళ్ళీ చేస్తాడు, గుర్తుందా? ఆ తర్వాత ఫైనల్లీ మహాప్రభు వచ్చి అడుగుతాడు, ప్రతిసారి నైవేద్యానికి పిలుస్తావు, తీరా వచ్చిన తర్వాత అయ్యో అయ్యో అంటావు, రానా వద్దా సరిగ్గా చెప్పు. అప్పుడు కృష్ణుడి కింద చూపిస్తాడంట. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఓహో వచ్చింది కృష్ణుడు, ఈ కృష్ణుడే, అయితే ఇప్పుడే ఎవరికి చెప్పకు అని చెప్తాడనమాట. అలాగే చైతన్య మహాప్రభు లీలలో ఒకసారి ఆదిశేషుడు లీల చెప్పాను, ఒకసారి గుర్తుందా? ఆదిశేషుడి కింద ఒక పావుతో ఆడుకుంటూ అందరూ పావు 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 అని భయపడతారు. అయితే తీరా వచ్చి అందరినీ పిలుచుకొచ్చి చూసేటప్పటికి ఆ పాము వెళ్ళిపోయి ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ ఏంటి అంటే మహాప్రభు అవతారం జరిగింది అనగానే నిత్యానంద ప్రభు వచ్చేసారు ఒకసారి దర్శనానికి. ఓకే, మహాప్రభు చెప్తాడు, ఇప్పుడు కాదు టైం, నేను పిలుస్తాను వెళ్ళు. ఓకే, సో వాళ్ళిద్దరిది బలరామకృష్ణులు అనేది ఎప్పుడు కూడా అది అంటే ఒకటే యాక్చువల్లీ, కానీ ఆ సేవ స్వామి భావంలో ఉన్నారన్నమాట వాళ్ళెప్పుడు కూడా. సో ఇక్కడ తర్వాత చైతన్య మహాప్రభు మాయాపూర్లో మనకి మహాప్రభు పిలుపు మీద అక్కడికి వస్తారు. అది కూడా చాలా గొప్ప ఘట్టం అండి వాళ్ళిద్దరూ కలుసుకోవడం అనేది. ఆ తర్వాత మనం కొంచెం కొంచెంగా గౌరలీలు కూడా చెప్పుకున్నాం తర్వాత. సో అందరూ కలిసి అయితే చైతన్య మహాప్రభు దగ్గర మనం ఈ జగాయ్ మదాయ్ గురించి చెప్పుకున్నాం, విన్నారా? నిత్యానంద ప్రభు అంటే ఖచ్చితంగా మనం జగాయ్ మదాయ్ లీలని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనందరం కూడా చిన్న చిన్న జగాయ్ మదాయ్ వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు మంచి బ్రాహ్మణులు అండి, చాలా మంచి వంశంలో పుట్టిన బ్రాహ్మణులు, జగదానంద మాధవానంద వీళ్ళిద్దరు. అయితే వీళ్ళు సహవాసం వల్లనండి, గుణాల వల్లనండి, ఏదైనా సరే ప్రభావం, కలి ప్రభావం అనండి, వాళ్ళకి లేని వ్యసనాలు లేవు. అన్ని దుర్వ్యసనాలు వాళ్ళిద్దరికి ఉండే. ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టేవారు, కొట్టేవారు, ఏడిపించేవారు. ఓకే, అయితే చైతన్య మహాప్రభు లీల ఏంటి అంటే, మహాప్రభు అవతారం దేనికి వచ్చారు? మనకి కృష్ణ భక్తి ఇద్దరు ఇవ్వగలరండి. ఎవరా ఇద్దరు చెప్పగలరా? చాలాసార్లు చెప్తున్నారు. గురువు ఆ శ్లోకంలో రావాలి. ఒకటి తులసీదేవి, బృందాయ తులసీదేవ్యాయ ప్రియాయే కేశవస్య సత్యవతే నమో నమః కదా. కృష్ణ భక్తి ప్రదే దేవి, కృష్ణ భక్తిని తులసీదేవి మనం. అలాగే చైతన్య మహాప్రభు శ్లోకం ఏంటి? నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే, కృష్ణ ప్రేమనివ్వడానికి
వచ్చాడు. అతని ఏ ఆయుధం లేదు, నామం ఒక్కటే. నామానే ఆయుధం కింద చైతన్య మహాప్రభు ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని మార్చగలిగే అవతారం. నమో మహావదన్యాయ అంటే అతి కరుణతో కూడుకున్న అవతారం ఏంటి అంటే చైతన్య మహాప్రభు అవతారం. ఎందుకంటే మనకి ఎవ్వరికీ అర్హత లేదండి. కలియుగం యొక్క క్వాలిటీస్ చూస్తే మనం ఎవ్వరికీ కూడా భగవంతుడి నామానికే అసలు మనకి అర్హత లేదు. అయితే మహాప్రభు వచ్చారు, చూశారు, మహావదన్యాయ. అఫ్ కోర్స్ ఎందుకు అవతరించారు అంటే అద్వైతాచార్య ప్రార్థన మీద, భక్తుడి ప్రార్థన మీద మహాప్రభు అవతరించారు ఈ కలియుగం వాళ్ళని ఉద్ధరించడం కోసం. ఓకే, సో చైతన్య మహాప్రభు ఏం చెప్పేవాళ్ళంటే తన అనుచరులందరికీ కూడా ప్రతిరోజు మీరు నాకు ఒకే ఒక్క సేవ. అందరూ చదువుతారు మహాప్రభు ఇంకేం సేవ చేయగలను, ఒక్కటే సేవ, ఇంటింటికి వెళ్ళి హరినామాన్ని జపించండి అని మీరు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని ప్రార్థించండి. ఎలా అయినా సరే, కాళ్ళు పట్టుకున్న అయినా సరే, వాళ్ళకి ఏదైనా ఇచ్చైనా సరే హరినామం చేయండి. ఇదే నేను మీ దగ్గర నుంచి సేవ ఆశిస్తున్నాను. సో ప్రతిరోజు వీళ్ళందరూ ఏం చేసేవారు అంటే హరినామం అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంటింటికి వెళ్ళి హరినామం చేయండి. కొంతమంది ఒప్పుకునేవారు, కొంతమంది చేసేవారు, కొంతమంది తిరస్కరించేవారు. అన్ని రకాల జనులు ఉంటారు కదా మరి కలియుగంలో. సో అలాగా ఒకసారి ఈ నిత్యానంద ప్రభుతో పాటు ఎప్పుడు హరిదాస్ ఠాకూర్ కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుందండి? అతని పేరు నామాచార్య. ఒక రోజుకి 192 మాలలు చేసేవారు తన హరే కృష్ణ మహామంత్రాన్ని. అంటే ఆల్మోస్ట్ 20 గంటలు ఒక రోజులో. ఓకే, సో అతను పుట్టుకతో ముస్లిం అయినా కూడా అతను మహాప్రభు ఆ భక్తి మార్గాన్ని స్వీకరించి మహాప్రభు అతనికి స్వయంగా నామాచార్య అని పేరిచ్చారు. హరిదాస్ ఠాకూర్ కనుక చూసుకుంటే మహాప్రభు కంటే ఆల్మోస్ట్ 30-40 ఏళ్ళు పెద్ద ఆయన. సో ప్రతిరోజు వీళ్ళిద్దరూ ఒక సెట్ అనమాట, నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్. ప్రతి చోటుకి వెళ్ళి అందరికీ హరినామ కీర్తన చేయండి అని చెప్పేవారు అనమాట. సో అలాగా ఒకసారి ఒకవైపు వెళ్తుంటే అక్కడ ఒక రచ్చ జరుగుతూ ఉంటుంది, అందరు ఏదో దెబ్బలాడుకుంటూ ఉంటారు. సో వీళ్ళు అటు వెళ్ళబోతుంటే ఎవరో వచ్చి చెప్తారు, స్వాములు మీరు అటు పక్కకి వెళ్ళకండి, అక్కడ అతి క్రూరమైన ఈ జగాయి మాదాయి ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, మీరు వెళ్తే వాళ్ళ చేతి ఇబ్బంది పడతారు. ఇలా వాళ్ళు నిత్యానంద ప్రభుకి వెంటనే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎవరు వీళ్ళు, ఏంటి కథ అనగానే వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా అన్ని వ్యసనాలకు లోబడి అందరినీ కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో నిత్యానంద ప్రభుకి వెంటనే, బలరాముడు కదా, సేవాభావం కదా, వెంటనే అనుకున్నాడు. సో ప్రతిరోజు అతని పని ఏంటి, చైతన్య మహాప్రభు యొక్క కరుణని పంచడమే. వీళ్ళిద్దరి చేత కనుక నేను హరినామం చేయించగలిగితే అప్పుడు ప్రపంచం అంతా ఈజీగా నమ్ముతుంది చెప్పి చాలా ఉత్సాహం వచ్చింది. వాడు దుర్మార్గుడు అనగానే నిత్యానంద ప్రభుకి చాలా ఉత్సాహం వచ్చింది. అయితే వెళ్ళారు, ఇద్దరు వెళ్ళి చెప్పడం మొదలుపెట్టారు. ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి నువ్వు హరినామం చెయ్యి, నువ్వు ఇవన్నీ విడిచిపెట్టు అంటే ఏం చేస్తాడు వాడు? వాళ్ళు యాక్చువల్లీ కళ్ళు తాగుతూ ఉంటారు మట్టి కుండలు. ఓకే, సో వాళ్ళు ఏం చేశారు, వెంటనే వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల చూసారు, అక్కడ ఒక కర్ర ఉంది, కర్ర తీసుకుని వచ్చారు. కర్ర తీసుకుని రాగానే ఇద్దరు అక్కడి నుంచి పాపం పరుగు పారిపోయారంట. హరిదాస్ ఠాకూర్ అయితే పాపం పెద్ద ఆయన పరిగెట్లేక వెళ్ళారనమాట. వెళ్ళి అద్వైతాచార్యతో కంప్లైంట్ చేస్తున్నాను, హరిదాస్ ఠాకూర్ మీకేమైనా మీ గ్రూప్ బాగానే ఉంది, మా గ్రూప్ లో నిత్యానంద ప్రభు ఉన్నాడు. ఓకే, నిత్యానంద ప్రభుతో వెళ్తే ప్రతిరోజు కష్టాలే నాకు. యాక్చువల్లీ నిత్యానంద ప్రభుని అతడు పొగుడుతున్నాడు, ఏంటి నీకు వచ్చిన కష్టాలు అంటే. ఎక్కడో వెళ్తాడు, ఏదో అల్లరి చేస్తాడు, అల్లరి చేసి దాన్ని నా మీదకి నెట్టేస్తూ ఉంటాడు. ఓకే, ఎవరో వెళ్ళి అమ్మాయిలు వెళ్తుంటారు, జడ పీకుతాడు, వెనక్కి చూసేప్పటికి ఎప్పుడో పారిపోయి ఉంటాడు. వాళ్ళందరూ నన్ను కొట్టడానికి వస్తుంటారు. నిత్యానంద ప్రభు లీలలు అనమాట. ఓకే, సో అలాగా ఇవాళ అయితే ఏమంటారు, ప్రాణం తప్పి కన్ను లొట్టపోయింది అంటాం కదా. సో అలాంటి పరిస్థితి వచ్చింది అంటే అద్వైతాచార్య అడుగుతారు, ఏం జరిగింది ఏంటి అని. సో ఇలా జరిగింది, వాళ్ళందరూ కొట్టడానికి వచ్చారు, కొంచెం ఉంటే మా ప్రాణాలు అక్కడే కలిసిపోయేవి. నన్ను కాజీ కొట్టించిన 22 జంక్షన్స్ లో కొట్టించి ఉంటాడు హరిదాస్ ఠాకూర్. ఇది వరకు కాజీ అంటే ముస్లిం అయ్యి నువ్వు హరినామం చేస్తున్నావు, అందరినీ మార్చేస్తున్నావు. ఆ దెబ్బలు కూడా నేను ఓర్చుకోగలుగుతాను, కానీ నిత్యానంద ప్రభుతో నాకు
చాలా కష్టంగా ఉంది అని చెప్పాను. అయితే అప్పుడే అద్వైతాచార్య చెప్పాను, ఎవరైతే నిత్యానంద ప్రభు దృష్టిలో పడ్డారో వాళ్ళకి కృష్ణ భక్తి వచ్చేసినట్టే. ఓకే, సో ఇప్పుడు కావాలంటే నేను రాసిచ్చేస్తాను, ఆ జగాయ్ మదాయ్ భక్తులు అయిపోతారు. అంత కాన్ఫిడెన్స్ అనమాట నిత్యానంద ప్రభు అంటే అద్వైతాచార్యకి. అయితే పాప అద్వైత హరిదాస్ రాకుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నిత్యానంద ప్రభు ఆ రోజు సాయంత్రం ఒక్కడే వెళ్తాడు అనమాట. ఒక్కడే రాత్రి అటు పక్కకి వెళ్ళంగానే వాళ్ళు అదే అప్పుడు కళ్ళు తాగుతూ ఉంటారు. నిత్యానంద ప్రభు వెళ్ళి మళ్ళీ మొదలు పెట్టారు. ఒకసారి మదాయికి చాలా కోపం వచ్చింది, మళ్ళీ వచ్చావా నువ్వు, పొద్దున వచ్చావా నాకు తెలుసు, పారిపోయావు అని చెప్పి ఆ కుండ తీసుకుని ఠాప్పని విసురుతాడనమాట నిత్యానంద ప్రభు. సో నిత్యానంద ప్రభుకి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలి రక్తం కారడం మొదలు పెడుతుంది. మొదలు పెట్టంగానే ఇది మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళి చైతన్య మహాప్రభుకి చెప్తారు. చైతన్య మహాప్రభుకి చాలా కోపం వస్తుంది. ఓకే, సో మనం చెప్పుకున్నాం నరసింహస్వామి ఎందుకంత ఉగ్రంగా వచ్చాడు అవతారం, అక్కడ భక్తుని బాధ పెడుతున్నాడు హిరణ్యకశిపుడు, ఇంకా ఊర్చుకోవడం అవ్వట్లేదు స్వామికి, చాలా ఉగ్రంగా వచ్చేసాడు. సో అంతవరకు అంటే అందరికీ ప్రేమను పంచడానికి వచ్చిన చైతన్య మహాప్రభు ఎప్పుడైతే నిత్యానంద ప్రభుకి దెబ్బ తగిలిందో చాలా ఉగ్రం వచ్చేసాడు. వెంటనే చక్రం తీసుకుని వస్తాడు, తర్వాత పిక్చర్ చూపిస్తాను. చక్రం తీసుకుని వచ్చేస్తాడు చైతన్య మహాప్రభు. రాగానే నిత్యానంద ప్రభు చూస్తాడు, ఇదేమిటి చక్రంతో వస్తున్నావు అని గబగబా వెళ్ళి అతని కాళ్ళ మీద పడతాడు అనమాట. కాళ్ళ మీద బట్టి లేదు 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 వాళ్ళెవరు ఏం చేయలేదు, నాకే తగిలింది దెబ్బ, వినట్లేదు. ఆల్రెడీ మహాప్రభుకి తెలిసిపోయింది వీళ్ళిద్దరే. ఈలోపు యాక్చువల్లీ చూసి ఎవరో తను ఎప్పుడైతే దెబ్బ తగిలిందో నిత్యానంద ప్రభు దెబ్బ తగిలినా కూడా లేదు, ఈ దెబ్బకే ఉందిలే పర్వాలేదు మీరు కానీ మారండి అని చెప్తూ ఉంటే పక్కనున్న జగదానంద చాలా ఆశ్చర్యపోతాడు. అరే తన్ని కొట్టినా కూడా ఇంతటి క్షమాగుణమా? అంతవరకు ఏంటంటే ఎప్పుడు కలహమే చూశారు వాళ్ళు, అందరితో దెబ్బలాడమే తెలుసు వాళ్ళకి. ఇంత శాంతం చూసేటప్పటికి అతను మళ్ళీ కూడా కొట్టబోతే ఆపు 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 అని అంటాడన్నమాట. సో ఇక్కడ మదాయ్ చెప్తాడు, లేదు మహాప్రభు అతను నన్ను ఇంకా కొట్టబోతుంటే ఈ జగాయ్ ఆపాడు కూడా, ఇతడే నన్ను రక్షించాడు అని. నిత్యానంద ప్రభువుని ఒకళ్ళు రక్షించారు అనగానే అప్పుడు చైతన్య మహాప్రభు శాంతపడిపోయి వెళ్ళి జగదానందుని ఆలింగనం చేసుకుంటాడు. నువ్వు రక్షించావా నా భక్తుల్ని అంటే భగవద్ ప్రీతి మనకు కావాలి అంటే ఇప్పుడు కూడా అందుకనే భక్తుల యొక్క పాదధూళి చూస్తుంటాం. భక్తుల పాదధూళి మన శిరస్సున పెట్టుకుంటే భగవంతుడికి అంత భగవంతుడు చెప్పేశారు నారదుడికి, నన్ను పూజ కంటే నా భక్తుడి సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు నాకు ఇంకా ప్రీతులు, ఇంకా ప్రీతి. కానీ భక్తులు అనేది అతి దుర్లభం ఉంది, వాళ్ళు దొరకడం అనేది. దొరికితే మనం విడిచిపెట్టకూడదు. సో అప్పుడు మహాప్రభు కాళ్ళు పట్టుకుంటాడు కదా నిత్యానంద ప్రభు. అప్పుడు మదాయి కూడా ఆశ్చర్యపోతాడు, ఏంటిది అతనేదో చూడంగానే అర్థమైపోయింది ఇంత ఉగ్రంగా వచ్చాడు, ఈ ఉగ్రం నేను తట్టుకోలేను కూడా. తీరా ఏమో ఇతడు నా గురించి అతను క్షమాపణ అడుగుతున్నాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు అని చెప్పి అప్పుడు అతడు మహాప్రభు కాళ్ళ మీద పడతాడు అనమాట. కాళ్ళ మీద అయితే మహాప్రభు అతన్ని కనికరించాడు. అప్పుడు జగా అంటాడు, మేమిద్దరం ఏ పాపం చేసినా మేమిద్దరం కలిసే చేసాం, మీరు అతన్ని ఆలింగనంతో అనుగ్రహించారు, నన్ను కూడా క్షమించండి. అయితే మహాప్రభు ఒప్పుకోలేదు, వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే తన భక్తుడు ఎడ అపరాధం జరిగితే మాత్రం భగవంతుడు ఊరుకోవడానికి. ఓకే, మనం అంటే భక్తుడికి ఉన్న అతి యొక్క అంటే ముఖ్య లక్షణం ఏంటి అని మనం ఆ రోజు చెప్పుకున్నాం కదా, ఏమంటారు, హంబుల్నెస్. తృణాదపి సూచేన, తనని తను చాలా వినయపూర్వకంగా అతడు తనని తను తలుచుకుంటాడు అన్నమాట. సో ఓకే, సో అక్కడ ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే తర్వాత మదాయి వెళ్ళి నిత్యానంద ప్రభువుని కలుస్తాడు. కలిసి కాళ్ళ వేళ పడతాడన్నమాట. ఆ రోజు సాయంత్రం ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ కూడా మహాప్రభు అందరూ నెక్స్ట్ డే మహాప్రభు ఈ భక్తులందరూ కూడా కూర్చొని అద్వైతాచార్య హరిదాస్ ఠాకూర్ వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుతూ ఉంటారన్నమాట. పరిస్థితి ఎలా ఉండేదంటే ఈ ఘటన జరగక ముందు ఎవరైనా జగామదాయిని చూస్తే వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చేవాడు. ఇంతటి పాపుల మొహాలు చూసాం కదా,
బాబోయ్ మనకే పాపం చుట్టుకుంటుందో, ప్రక్షాళన చేసుకోవాలి అని వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చేవాళ్ళు అనమాట. ఆ రోజు వాళ్ళిద్దరు రాగానే మహాప్రభు చెప్తాడు, వీళ్ళిద్దరిని చూడండి నేను ఎలా మారుస్తాను అని. వాళ్ళిద్దరిని కూడా అంటే ఆ ముందు రోజు మదాయి వెళ్ళి నిత్యానంద ప్రభువుని క్షమాపణ అడుగుతాడు. నిత్యానంద ప్రభు అప్పుడు మహాప్రభుకి చెప్తారనమాట, నువ్వు అతన్ని క్షమించాలి. ఓకే, యాక్చువల్లీ ముందు రోజు క్షమాపణ అడిగినప్పుడు కూడా నిత్యానంద ప్రభు కాళ్ళు వదలడు అనమాట మదాయి. లేదు నేను చాలా అపరాధం చేసేసాను, ఎలా అయినా సరే దీనికి ప్రాయశ్చిత్తం నేను చేసుకుంటాను, నాకు ఏదైనా ప్రాయశ్చిత్త మార్గం చెప్పండి. సో ప్రాయశ్చిత్తం, రకరకాల ప్రాయశ్చిత్తాలు చూసాం మనం. ఓకే, అయితే నిత్యానంద ప్రభు అంటాడు, లేదు నీలో మార్పు వచ్చింది, అదే అన్నిటికంటే పెద్ద ప్రాయశ్చిత్తం, కాబట్టి అక్కర్లేదు వెళ్ళు అంటే ఒప్పుకోవడం అనమాట. సరే అయితే ఏ గంగా తీరంలో అయితే నువ్వు భక్తులందరినీ ఇబ్బంది పెట్టావు అక్కడ వెళ్ళి ఒక ఘాట్ నిర్మించు, అంటే వాళ్ళు వచ్చి స్నానం చేయడానికి వసతిగా గట్టు అది నిర్మించి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అక్కడ నువ్వు పాద నమస్కారం చెయ్యి. అప్పుడు ఆనందం, అప్పుడు అతడు శాంతపడ్డ. నిజమైన మార్పు ఏంటి అంటే నా తప్పు కొట్టే కాదండి, ప్రాయశ్చిత్త మార్పు అనేది రావాలి. అప్పుడు నిజమైన ప్రాయశ్చిత్తం. పరీక్షిత్ చూసారనుకోండి, తను ఎప్పుడు వస్తుందా, నేను ఇంత దోషం చేసేసాను, ఇంత అపరాధం జరిగిపోయింది, నాకేంటి శిక్ష, అది నిజమైన ప్రాయశ్చిత్తం. ఆ మార్పు అనేది రాదు. ఇంకెప్పుడు కూడా మళ్ళీ అది చెయ్యనప్పుడు ఆ ప్రాయశ్చిత్తానికి అర్థం ఉంది. ఈ దానం చేసేసాను అంటే మనం భాగవతంలో చెప్పుకున్నాం, కుంజర శౌచం, ఏనుగు స్నానం చేసి బయటకు వచ్చి మళ్ళీ బురదంతా నెత్తి మీద పోసుకోవడం, అలాంటి ప్రాయశ్చిత్తాలకి అసలు అలా అర్థం లేదు. మళ్ళీ పోసుకుంటున్నప్పుడు స్నానం చేయడం, మళ్ళీ వచ్చి బురదలో దొరకడం, సో అది నిజమైన ప్రాయశ్చిత్తం కాదు. సో అప్పుడు చైతన్య మహాప్రభు వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మహాప్రభు వాళ్ళిద్దరిలో నుంచి సమస్త పాపాలని తీసిస్తాడు. సమస్త పాపాన్ని తీసి అక్కడ పడిస్తాడంట. అంటే అది చూడంగానే, అంటే జగాయి మదాయిని ఇప్పుడు చూడంగానే ప్రతి ఒక్కరికి ఆనందం అన్నమాట. మహాప్రభు చెప్తారు, ఎవరైతే జగాయి మదాయిని దర్శనం చేసుకున్నారో పరమ భక్తుల దర్శనం చేసుకున్నంత భాగ్యం మీ అందరికీ అని. ఓకే, సో నిత్యానంద ప్రభు ఎందుకు వాళ్ళ వెంట పెట్టాడు అంటే ఇది చూపించడానికి. సో మనకి ఎపిసోడ్ చాలా ముఖ్యం. ఎందుకు అంటే కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద జగాయి మదాయిలు లేదా చిన్న జగాయి మదాయిలు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కలి స్వభావం, కలి ప్రభావం అని కలి మీద నెట్టేస్తున్నాం. కానీ మనం ఏంటి, అది ఎక్స్క్యూజ్ కింద అయిపోయింది. ఈ కాలంలో ఈ మాత్రం చేయడమే గొప్పండి, మేము అదైనా చేస్తున్నాం. ఓకే, మందభాగ్య చదివాం కదా, మందమతి మందభాగ్య. ఇంకా ఏంటి, కలహ స్వభావాలు కలియుగంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఎవరికైతే నిత్యానంద ప్రభు కరుణ ఉందో వాళ్ళు ఖచ్చితంగా మహాప్రభు దృష్టిలో పడతారు. అందుకే అదే గురుతత్వం అన్నారు. ఎప్పుడైతే గురువు దృష్టిలో పడతామో మనం, అప్పుడు భగవంతుని చేరుకోవడం అనేది ఈజీ. సో గురు ప్రీతి కోసం మనం చేయాలి. అలాగే నిత్యానంద ప్రభు చాలా లీలలండి. అసలు చైతన్య భాగవతం, చైతన్య చరితామృతం మొత్తం కూడా నేను మీకు చెప్పాను, ప్రభుపాద చెప్పేవారు. భగవద్గీత గ్రాడ్యుయేషన్ అయితే, భాగవతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే, చైతన్య చరితామృతం పిహెచ్డి అంటే ఇంకా పూర్తి అప్లికేషన్ అన్నమాట. ప్రేమ భక్తి అనేది ఏంటో మనం ఆ గ్రంథంలో చూడగలం. ఓకే, చైతన్య చరితామృతంలో కేవలం నిత్యానంద ప్రభు ప్రతి చోటకి వెళ్ళి ఒక గడ్డి పూచని పెట్టుకుని, అంటే నన్ను నేను ఎవరైతే హరినామాన్ని స్వీకరిస్తారో నన్ను నేను వాళ్ళకి అర్పించుకుంటాను. అంటే కేవలం ఒక శ్రద్ధ అనేది ఉంటే చాలు. శ్రద్ధ ఉంటే నేను మీకు హరినామాన్ని ఇచ్చేస్తాను. ఆ కావలసిన అర్హత ఏమిటి అంటే భగవంతుడి పైన కించిత్ నమ్మకం. శ్రద్ధతోనే మనకి భక్తి అనేది పైకి వెళ్ళాలండి. సో నిత్యానంద ప్రభు కరుణ మనకి చాలా 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 ఇంపార్టెంట్. అంటే మనకి చాలా సాంగ్స్ ఉన్నాయి. ప్రసన్న గారు ఉన్నారా? గురుగారు ప్రసన్న, ధనమూల నిత్యానంద పాడతారా? ధనమూల నిత్యానంద సాంగ్ అండి. అంటే నిత్యానందుడే నా నిజమైన ధనం.
ప్రతి ఒక్కరికి బలం ఏంటండి? నా దగ్గర ఏముంది, నా వెనకలు ఏమున్నారు, దాన్ని బట్టి నా బలం, అంతేనా? మనకి ఎవరు సుగ్రీవుడు వెళ్ళి ఫస్ట్ టైం దెబ్బలు తిన్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ వెళ్ళి పిలుస్తున్నాడు, వాలి రా నాతో యుద్ధానికి చేయి. వాలి భార్య చెప్తోంది, వచ్చి ఇంత ధైర్యంగా పిలుస్తున్నాడు అంటే వీడి వెనకలు ఎవరో ఉన్నాడు, వీడి దగ్గర ఏదో ఉంది, దానివల్ల ఇన్ని రోజులు దాక్కున్న అతను ఇప్పుడు ఎలా బయటకు వచ్చాడు, కొంచెం ఆలోచించండి అని చెప్తాను. ఓకే, సో ధనమోర నిత్యానంద అని నరోత్తమ దాస్ ఠాకూర్ సాంగ్ అండి. ఓకే, సో అది ప్రసన్న గారు మనకి ఒక్కసారి ఆ సాంగ్ పెడతాను నేను మీకు. ఒక్కసారి ఇది పెడితే మీరు పాడినప్పుడు వాళ్ళు చూస్తారు. ఒకే ఒక్క సెకండ్. మీ దగ్గర ఉందా సాంగ్? పాట ఉంది. పాట ఉందా? తెలుగులో ఉందా? హిందీలోనే రాసుకున్నాను. హిందీలో ట్రై చేయండి. తెలుగులో ఉంది మా, రాసుకో. మీ దగ్గర ఉందా? నా దగ్గర ఉంది మా. నేను ఒకసారి ఫోటో పంపించండి నాకు, నేను షేర్ చేస్తాను. ఒక 2 minutes. హరే కృష్ణ. చాలా ఉన్నాయండి. నిత్యానంద ప్రభు, అక్రోధ పరమానంద, నిత్యానంద రాయ, నదీయ గోద్రుమే, నా దగ్గర అక్రోధ పరమానంద కూడా ఉంది మా. నదీయ గోద్రుమే నిత్యానంద మహాజన్, అది ఉంది. అది ఉంది. ధనముర లేదా? సరే, ప్రసన్న గారు మీరు పాడండి, తర్వాత పాడతాను. ధనమోర నిత్యానంద, ధనమోర నిత్యానంద, భక్తి మోర గౌరచంద్ర, ధనమోర నిత్యానంద, భక్తి మోర గౌరచంద్ర, ప్రాణ మోర జోగల కిశోర, అద్వైతాచార్య బాల, గదాధర మేరకూల, అద్వైతాచార్య బాల, గదాధర మేరకూల, నరహరి విలాసయి మోర, ధనమోర నిత్యానంద, वैष्णवेर पद धूली, ताहे मोरा स्नान केली, वैष्णवेर पद धूली, ताहे मोरा स्नान केली, तर्पण मोरा वैष्णवेर नाम, मध्य श्री भाग मारिपोయింది గురుగారు. విచార కరియమానే మధ్య శ్రీ భాగవత భక్తి పడండి మారిపోయింది. విచార కరియమానే భక్తి రసాస్వదానే మధ్యశ్చ శ్రీ భాగవత పురాణ, ధనమోర నిత్యానంద, వైష్ణవేర బుచ్చిష్ట,
ताहे मोर मन निष्ठा वैष्णवेर उच्चिष्टा ताहे मोर मन निष्ठा वैष्णवेर रमित उल्लास वृंदावन शभुतारा ताहे मोर मन घोरा वृंदावन शभुतारा ताहे मोर मन गेरा काहे दीना नरोत्तम दास धन मोरा नित्यानंद भक्ति मोरा गौरचंद्र प्राण मोरा जुगल किशोरा धन मोरा नित्यानंद हरि बोल వెరీ నైస్. థ్యాంక్ యూ. ఓకే. మాతాజీ అనిత? మాతాజీ పెట్టాను మాతాజీ తెలుగులో. నేను కూడా పెట్టాను. అనిత నీకు వచ్చింది కదా, ఇచ్చారా? ఆ, నీకు పెట్టాను. ఓకే. ధనమోర నిత్యానంద పాట గురుగారు మీరు ఒకసారి పాడుదురు. మీరు పాడాక మళ్ళీ అక్రోధ పరమానంద పాడనా నిత్యానందరా? అక్రోధ పాడతారా? పాడండి. ఒక్కసారి దీని మీనింగ్ ఒకటి చెప్పుకుందాం. ధనమురాని. కానీ ఓకే. అక్రోధ పాడండి. అక్రోధ పాడండి. అక్రోధ పరమానంద నిత్యానందరాయ అభిమన సుజ్ఞానితాయ నగరే భేదాయ అక్రోధ పరమానంద నిత్యానందరాయ అభిమన సుజ్ఞానితాయ నగరే భేదాయ అధమ పాతిత జీవేరా ద్వర ద్వార గీయా హరి నామ మహామంత్ర దిచ్చేన హిలాయ అధమ పాతిత జీవేరా ద్వర ద్వార గీయా హరి నామ మహామంత్ర దిచ్చేన విలాయ जरे के तारे कहे दंते तृणधारी अमरे की नैयाला बल गौरहारे जरे के तारे कहे दंते तृणधारी अमरे की नैयाला बल गौरहारे एत बलि नित्यानंद भूमिगादि जाय सोनर पर्वत जीन धुलते लुताय एत बलि नित्यानंद भूमिगादि जाय सोनर पर्वत जीन धुलते लुताय हेन अवतारे जरा रति न जन्मेला लोचन भले से पापी यलारगेल हेन अवतारे जरा रति न जन्मेला लोचन भले से पापे यलारगेला 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 अक्रोध परमानंद नित्यानंदराय अभिमन सुज्ञानिताय नगरे भेदाय जय नित्यानंदराय 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 जय नित्यानंदराय जय नित्यानंदराय 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 जय नित्यानंदराय जय नित्यानंदराय
నిత్యానంద రాయ్ నిత్యానంద రాయ్ జై నిత్యానంద రాయ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి. సో ఇది ముందు చూసింది మనం నరోత్తమ్ దాస్ ఠాకూర్ రాసిందండి. ఇది లోచన్ దాస్ ఠాకూర్ రాసింది. సో లోచన్ అక్రోధ పరమానంద అంటే అసలు ఎక్కడ కనిపించను, క్రోధం లేకుండా ఎవరు కనిపించరు. స్పెషల్లీ బలరాముడు క్రోధం లేకుండా అనేది మనకి చాలా గొప్ప అవతారం అండి. ఓకే, బలరాముడు ఇక్కడ ఉంటుంది కోపం మనకి. బలరాముడు వస్తున్నాడంటే హస్తినాపురంలో అందరు హడల్, యమునాదేవి హడల్, యమునని లాగేశాడు, మొత్తం హస్తినాపురాన్ని లాగేశాడు. అలాంటిది అక్రోధ పరమానంద నిత్యానంద. నిత్యానంద అవతారం ఏంటి అంటే కేవలం అక్రోధ అంటే ఇందులో చెప్తున్నాడు నిత్యానంద ప్రభు, ఒక హరినామం అని అంటే కృష్ణ ప్రేమని ఇంత శ్రద్ధ నాకు ఇచ్చి నన్ను కొనుక్కోండి అంటే నేను మీ వాడిని అయిపోతాను. అదే అంటున్నారు నరోత్తమ దాస్, ధనమూల నిత్యానంద. అసలైన ధనం ఎవరు అంటే నిత్యానంద. అలాగే అక్రోధాలో లాస్ట్ లో లోచన్ దాస్ చెప్తున్నాడు, ఎవరైతే ఇంత కరుణావతారాన్ని పక్కన పెట్టేశాడో వాడి జన్మ మృత్యు నుంచి బయటపడే ఛాన్సే లేదు అని. ఎందుకంటే గురువు సహాయం లేనిదే జన్మ మృత్యు నుంచి బయటపడడం అనేది అవ్వదండి. అలాంటి అవతారం మొత్తం గురుతత్వానికి మూలం బలరాముడే నిత్యానంద. ఓకే, సో మహాప్రభు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు. మీరు ఇస్కాన్లో ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఉంటారు. ఓకే, గౌరంగ నిత్యానంద. ఓకే, మీకు ఇస్కాన్ టెంపుల్ కనుక దగ్గర ఉంటే ఇవాళ సాయంత్రం వెళ్ళండి, అన్ని చోట్ల అభిషేకం అది ఉంటుంది. అంటే మీ టెంపుల్లో ఎప్పుడు ఉందో కనుక్కోండి. మాకు ఇక్కడ చెన్నై టెంపుల్లో అయితే ఈవినింగ్ 5:30కి. ఓకే, లేదా లైవ్ అయినా చూడండి. సో ఖచ్చితంగా నిత్యానంద ప్రభు కోసం మీరు కూడా ఏదైనా స్పెషల్గా ఏదైనా చేయండి. కొంచెం ఎక్కువ చాంటింగ్ అయినా సరే, లేదా ఏదైనా స్పెషల్ నైవేద్యం అయినా సరే, ఏదైనా సరే. ఎందుకంటే నిత్యానంద ప్రభు కరుణ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మనం భాగవతం చదువుతున్నాం కానీ భాగవతంలో ఫస్ట్ 30 పేజీలు ప్రభుపాద వారు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు గురించే రాస్తారు. మీ అందరి దగ్గర Canto 1 ఉంది కదా, మొదటి స్కందం. మీరు కనుక చూస్తే ఇంట్రొడక్షన్ ముందు మహాప్రభు గురించి. ఎందుకు అంటే ఆ మహాప్రభు ధారలో వాళ్ళు పంచిన కృష్ణ ప్రేమని ప్రభుపాద వారు మనకి భాష్యాల్లో వచ్చి వాళ్ళ అంటే ఆ పరంపర ప్రకారంగా మనం భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. ముందు వీళ్ళ భక్తులందరికీ మనం నమస్కరిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ మహావదన్య మహాకరుణ ఇది కదా. మన నామం చేసేటప్పుడు ఏదైనా అపరాధాలు జరిగినా ఏం చేసినా వాళ్ళు మనల్ని మన నామాన్ని మనం చేసిన నామం అలాగే కాపాడుతున్నారు. హరే కృష్ణ. సో రేపు మనం మళ్ళీ భాగవతం కంటిన్యూ చేద్దామండి.